మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితమే మంగళగిరిలోని సెంట్రల్ పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. పల్లా శ్రీనివాసరావుని అందరూ అభినందిస్తున్నారు. సార్ చెప్పండి సార్, టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవటం ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, ఇది నా పూర్వజన్మ సుకృతం నా భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ పార్టీ ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టారు. ఈ పార్టీకి అనేక మంది గొప్పవాళ్ళు, అంటే ఎన్టీ రామారావు గారు ప్రెసిడెంట్ గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, అలాగే అచ్చెన్నాయుడు గారు, కానీ వీళ్ళందరూ సీనియర్ నాయకులు, కళా వెంకటరావు గారు. సో అన్నగారు పెట్టినటువంటి పార్టీకి ఆయన అధ్యక్షులుగా ఉండి, అలాగే లోకేష్ యువ నాయకత్వంతో కలిసి ఈరోజు మేము ప్రెసిడెంట్గా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ అధ్యక్షులు, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చారు, ఆ ఆలోచనలు వాళ్ళకి అనుకునిగా నేను వెళ్తానండి. నాకున్నటువంటి లక్ష్యాలు ముఖ్యంగా నాకు కార్యకర్తల్ని, పార్టీని, ముందుగా కార్యకర్తల్ని, ప్రభుత్వాన్ని నామినేటెడ్ పదవుల ద్వారా వాళ్ళని భాగస్వాములు చేసి పార్టీకి దూరం కాకుండా ఉండేటట్టుగా నా ప్రయత్నాలు చేయాలండి. అలాగే గడిచిన 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తలకి ఏ విధంగా మనం రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారు, అవన్నీ ఏ విధంగా తొలగించాలని దాని మీద ఒక 100 రోజుల ప్రణాళిక పెట్టుకుని మేము తొలగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం. అంటే నా ప్రధానమైన పాత్ర కార్యకర్తలకు అండగా ఉండడం. అది అలాగే ఈ పార్టీ ఆఫీస్లో కూడా మంత్రులు, ఎందుకంటే అనేక మంది వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళ సమస్యలు అక్కడ తీరకపోవచ్చు, సో పార్టీ ఆఫీస్కి వెళ్తే తీరుతుంది అంటారు. సో ప్రతి కార్యకర్తకి ఇక్కడ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు మంత్రులను కూడా అందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా కూడా ఈ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరైనా చెప్తారు పార్టీకి కార్యకర్తలే బలం అని. సో తెలుగుదేశం పార్టీకి కూడా కార్యకర్తలే బలం. గత 5 ఏళ్లుగా చూసుకున్నట్లయితే కార్యకర్తలు కావచ్చు, నాయకుల మీద కావచ్చు భారీ స్థాయిలో దాడులు జరిగాయి, బాధితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి బాధితులకు ఏం చేయబోతున్నారు? మేము ముందుగా రాజకీయ ప్రేరేపిత కేసులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా 100 రోజుల్లో తొలగించాలనేది మేము ప్రణాళిక పెట్టుకున్నామండి. ఏదైతే కోర్టుకు వెళ్ళినాయో అవన్నీ కూడా, ఏదైతే వాళ్ళు సమన్స్ ఇచ్చి కోర్టుకు తీసుకెళ్ళినటువంటి కేసులు సంవత్సరంలో తీసేయాలని చెప్పేసి మేము పెట్టుకున్నామండి. ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత కేసులు. అలాగే ఎవరైతే అడ్డుగోలుగా చట్టాలను కాలు రాస్తూ ఒక నియంత పోకడతో వెళ్తున్నటువంటి వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదండి. ఎందుకంటే కార్యకర్త అన్నవారు అనుక్షణం వారు పార్టీని నించోబెట్టాలి, అధికారం తేవాలి, సమాజాన్ని బాగు చేయాలి అని ఒక ఆలోచనతో ఉంటారు. ఎప్పుడు కూడా జీతాలు అవి మేము ఇవ్వం. అలాంటి కార్యకర్తల మీద కేవలం నియంతలాగా వెళ్తూ గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టిందండి. సో వారికి మేము అండగా ఉండాలి. అలాగే చట్టాలను కాలు రాసినటువంటి వారికి బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీ కోసం పనిచేసిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి గుర్తింపు లేక చాలామంది కూడా గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి వారిని మీరు ఎలాగ ఐడెంటిఫై చేయబోతున్నారు? వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా పార్టీ అధికారం తేడానికి, ప్రభుత్వం ఫామ్ చేయడానికి అహర్నిశలు కష్టపడతారండి కార్యకర్తలు. అధికారంకి వచ్చిన తర్వాత ఎందుకో మేము గత 2 సంవత్సరాలు చూసాం, 2 మార్లు చూసాం, కార్యకర్త కొంచెం దూరం అవుతున్నారు. ఈరోజు నా ముందు ఉన్నటువంటి లక్ష్యం కూడా వాళ్ళని ప్రభుత్వంలో మమేకమై, ప్రభుత్వంలో భాగస్వామ్యం, నామినేటెడ్ పదవులు చేసి పార్టీకి అండగా ఉండేటట్టుగా, ప్రభుత్వానికి అండగా ఉండేటట్టుగా, మెరుగైన సేవలు చేసేటట్టుగా, ప్రజాస్వామ్య విలువ కాపాడేట్టుగా మేము ముందుకు తీసుకెళ్తామండి. అందుకే ఆ వారధిలా నాకు లక్ష్యాలు ఇచ్చినటువంటి కూడా కార్యకర్తలను, ఒక్క కార్యకర్తను కూడా మనం పోగొట్టుకోకూడదు. ఇంకా యువ నాయకత్వాన్ని మనం పెంపొందించాలి, ఉన్నటువంటి సీనియర్ నాయకుల యొక్క అనుభవం తీసుకోవాలి అన్న ఒక ఆలోచనతో ఉన్నాం. కనుక నా ప్రధానమైన లక్ష్యం కార్యకర్తకి అండగా ఉండడం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే పార్టీ ఏదైతే తనకు బాధ్యత అప్పగిచ్చిందో ఆ బాధ్యతని పూర్తిగా ఫిల్ చేస్తాము. పార్టీ కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకి గుర్తింపిస్తాం, అలాగనే వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా గుర్తింపిస్తామని చెప్తున్నారు. వాళ్ళకి పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇస్తాం. మరోవైపు రాజకీయ ప్రేరిత కక్షలు ఏదైతే ఉన్నాయో వాటికి బాధితులైన వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV మంగళగిరి టీడీపీ ఆఫీసు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.